హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మనం చూస్తూనే ఉన్న అఖండ 2 రిలీజ్ అయిన తర్వాత కేవలం హైదరాబాద్లోనే 3 కోట్ల టికెట్లు అమ్ముడుపోయినాయి. సబ్జెక్ట్ టు కరెక్షన్ నిన్న చిన్న మిస్టేక్ అయింది. 1,80,000 కోట్లు అన్నాను, క్షమించండి. అది కేవలం 18,000 కోట్లు మాత్రమే. కేవలం మన హైదరాబాద్లోనే 3 కోట్ల టికెట్లు అమ్మారంటే 6,000 లెక్క కౌంట్ చేశాను, ఏమనుకోకండి. సో ఆ అక్క గురించి పక్కన మాట్లాడదాం. ప్రియుడు సారీ మా ప్రియతమ సీనియర్ జర్నలిస్టు, అందరికన్నా ఎన్ని చెప్పినా ఏం చెప్పినా అందరూ బాగా నమ్ముతారు. మూర్తి గారి సమక్షంలో మూర్తి గారితో ఒక వీడియో చేశా. ధర్మాన్ని అన్నిటినీ కాపాడటం కోసం చాలా కష్టపడి ఈ సినిమాని తీశారంటూ మూర్తి గారు ఇంట్రడక్షన్ కూడా చెప్పారు. అప్పుడు నాకు బ్రెయిన్ అప్పుడు దాకా సనాతన ధర్మం కాపాడటం కోసం సినిమాలే మెయిన్ అన్న విషయం నాకు తెలియలేదు. మనిషిలో ఉన్నటువంటి బుద్ధిని మేలుకొల్పాలి అనే ఆలోచన ఎవరికీ లేదు, కానీ మనిషిలో ఉన్నటువంటి మతతత్వాన్ని, శాంతస్వాదాన్ని లేపాలని ఏదో ప్రయత్నాలు చేస్తున్నారు చాలామంది అని నాకు తెలుసు. అటువంటి వ్యక్తుల్లో ఆర్ఎస్ఎస్, బీజేపీ ఉన్నాయని కూడా నాకు తెలుసు. కానీ ఇప్పుడు సినిమా ద్వారా కూడా ఇప్పుడు ఎలాగో కూటమి బీజేపీతో అనుసంధానంలో ఉంది టీడీపీ, అలా వెళ్ళి అలా మోడీ గారిని కనుక అని లేపితే, హిందుత్వాన్ని అలా లేపితే మోడీ గారు ఎక్కడికో వెళ్ళిపోతారు. ఆ తర్వాత బాలయ్య బాబుకి సెంట్రల్ మినిస్టర్ ఇస్తారు. సారీ, అనుకుంటున్నారేమో నాకు తెలియదు. సో ఇక్కడ వీళ్ళు చేసిన త్యాగాన్ని చూస్తే నాకు గుండె ద్రవించిపోతుంది. బాలకృష్ణ గారు వాళ్ళ తమ్ముడు, అంటే చాలామంది అనుకోవచ్చు బాలకృష్ణ గారు వాళ్ళ జూనియర్ ఎన్టీఆర్ కోసం ఏమీ చేయలేరు, పార్టీలో వాడుకొని వదిలేశారు చంద్రబాబు నాయుడు గారు, అయినా జూనియర్ ఎన్టీఆర్ గురించి అడగరు అంటారు. కానీ ఇప్పుడు తన తమ్ముడు కాని తమ్ముడు గతంలో తిట్టినటువంటి వ్యక్తి అలగాజానం అన్నాడు. అటువంటి వ్యక్తి ఇప్పుడు తమ్ముడు అయిపోయాడంట. అదే పవన్ కళ్యాణ్ గారి కోసం వీళ్ళు చేసిన ఆ త్యాగాన్ని చూసి నా గుండె ద్రవించిపోయింది. అది మీకు చెప్పాలని అసలు ఉదయం నుంచి ఆలోచిస్తూ సరే అనేసి ఇప్పుడు ఈవినింగ్ చెప్తున్నా, ఏమనుకోకండి. ఎందుకంటే నాకు ఏడుస్తూనే ఉన్నా అప్పుడు వీళ్ళు చేసిన త్యాగం, ఓజీ గురించి వీళ్ళు చేసిన త్యాగాన్ని చూస్తే. ఒకసారి మీరు కూడా వినండి. సార్ ఇది యాక్చువల్లీ మేము 7 నెలల్లో సినిమా తీసేసామండి. 7 నెలల్లో సినిమా వేసేసారు. అబ్బా, పెద్ద సినిమా డిసెంబర్ లో స్టార్ట్ చేసి జూన్ ఎండ్కి అయిపోయిందండి సినిమా. అక్కడి నుంచి వచ్చేసాం, అయిపోయిందండి. మన జార్జియా నుంచి లాస్ట్ ఎపిసోడ్ అండి చేసేసుకుని వచ్చేసాము. ఆగస్ట్ 10th కి 6 కాపీ కూడా ఇచ్చేసాను నేను విత్ డైలాగ్స్ అన్ని చేసేసాం సార్. 11th కి ఆగస్ట్ 11th కి కాపీ, ఆగస్ట్ 11th, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 3 నెలలు ఆగారు. బాబా కూడా ఇచ్చేసాను సార్. బట్ అనుకోకుండా ఏంటంటే ఆ మధ్యలో ఒక చిన్న మళ్ళీ వేరే సినిమాలు వస్తూ ఉన్నాయి. మన ఓజీ, పవన్ కళ్యాణ్ గారు ఓజీ, బాలయ్య బాబు సినిమా వస్తే ఓజీకి ఆడే సీన్ లేదు, అర్థమైందా? అందుకోసం ఏదో చిన్న సినిమాలు వస్తున్నాయి ఓజీ అన్నారు. ఎంత బాగా మాట్లాడారు. ఓజీ ఆ మధ్యలో ఒక చిన్న మళ్ళీ వేరే సినిమాలు వస్తూ ఉన్నాయి. వేరే సినిమాలు వస్తున్నాయి అన్నారు. చిన్న సినిమాలు, ఓజీలు అనే చిన్న సినిమాలు వస్తున్నాయని చెప్పారా? ఓజీ, పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు. మనం అందరం ఒకళ్ళ మీద ఒకళ్ళు పడితే ఎట్లా? పరిశ్రమ అంటే కుటుంబం. ఈ కుటుంబంలో ఒకళ్ళు ఇచ్చేసుకునేది కాదు సార్. అలాగే చిన్న సినిమాలను కూడా ఆదరించవచ్చు కదా. చిన్న సినిమాలు ఏదైనా పాపం డేట్ అనౌన్స్ చేస్తే పాపం 1 వీక్ తర్వాత పెద్ద సినిమా రిలీజ్ చేద్దాంలే అని ఆగొచ్చు కదా. అదేందో మరి ఓజీకి పెద్ద హీరోలే కుటుంబంలా ఉంటారు, చిన్న సినిమాలు తీసే ప్రొడ్యూసర్ వీళ్ళంతా రోడ్డు పక్కన అడుక్కునే బెగ్గర్లా ఉంటారండి. మా సినిమా రిలీజ్ అవుతుంది అయ్యా, కొద్దిగా సాయం చేయండి అన్న ఒక్కరారుగా మరి సినిమా కుటుంబం ఓకే అయ్యా. కొత్త డైరెక్టర్ ఎవడో వచ్చాడు, సినిమా తీశాడు, బాలయ్య బాబు దగ్గరికి, బోయపాటి దగ్గరికి అన్న వచ్చి కొంచెం మా ఈవెంట్లో మాట్లాడంటే వస్తారా? వీళ్ళు రారు. దానికి మళ్ళీ ఎవడో తెలిసినోడు కావాలి, వాడు రికమెండేషన్ కావాలి. ఎంత కుటుంబం అంట భలే చెప్తాడు ఈయన. కాబట్టి బాలయ్య గారు కూడా కూర్చున్నాము, తమ్ముడికి దారి చేద్దాం. తమ్ముడు అంటే ఎవరో అనుకోకండి, తమ్ముడు అంటే మళ్ళీ తమ్ముడు అనుకోకండి, మన పవన్ కళ్యాణ్ గారు తమ్ముడు. ఆయనకి అలగా జాతి జనాలు అని తిట్టిన వ్యక్తిని తమ్ముడు అంటున్నాను. మరి ఎలా అంటున్నారు? అలగా జాతి అంటే మరి అన్న కూడా అలాగే అవుతాడు కదా. సర్లేండి, ఆ లాజిక్ నేను ఇప్పుడు ఎందుకు కానీ తర్వాత వద్దాం, ఏముందా డిసెంబర్ 2 వచ్చాం కదా, ఏముంది అన్నారండి. మీదేం పోయింది, ప్రొడ్యూసర్గా పోయేది. అప్పుడు వాడు కోట్లు పెట్టుంటాడు. ఈ 3 నెలలకు ఇంకొక 10 కోట్లు 20 కోట్లు అప్పులు అయ్యి ఉంటాయి. వాడు అప్పోయేది ప్రొడ్యూసర్ కదా. మీరు ఎప్పుడు వస్తే మీదేం పోయింది, మీ రెమ్యునరేషన్స్ మీ అన్నీ తీసుకొని ఉంటారు కదా, అంతే కదా. ప్రొడ్యూసర్ పోతే మనకే ఎందులేండి, 3 నెలలు కాదు 10 నెలలు అవుతాం, అంతే కదా. అనగానే వెంటనే లేదు మనం అయిపోతాం. బాబు గారు అయిపోతాం బాబు గారు, అంతే. మీరు ఏదంటే అదే బాబు గారు, అంతేనా. ఓజీ రిలీజ్ అయిందండి, చక్కగా పరిశ్రమ ఊపిరి వచ్చిందండి, ఆ సినిమా గెలిచింది. ఇప్పుడు మనం గెలవాలి. ఇది చూసిన తర్వాత నాకు
ఇంత నిజంగా ఉంటే అంత బాగుంటుంది అనిపించింది తెలుసా. ఇంత నిజంగా ఉంటే అంత బాగుంటుంది. ఇప్పుడు తమ్ముడు పవన్ కళ్యాణ్ కోసం సినిమాలో ప్లేస్ ఇచ్చారు. సినిమా ఓజీ రిలీజ్ చేసుకోవడం చేసుకొని చిన్న సినిమాని ఏదో దయతలిసి ఓజీ రిలీజ్ చేసుకొని ఇచ్చారు. ఎందుకంటే అఖండ వస్తే ఓజీ ఆడదనేసి పాపం బాలయ్య గారు దయతలిచారు, కుటుంబం కాబట్టి. మరి అదే కుటుంబాన్ని అసెంబ్లీలో చిరంజీవి గారిని అన్నప్పుడు ఏం చేశాడు పవన్ కళ్యాణ్? మరి పవన్ కళ్యాణ్ ఒక్కడే తమ్ముడా? ఎందుకు పార్టీలో పొత్తులో ఉన్నారు కాబట్టి. అంటే పవన్ కళ్యాణ్ వాళ్ళ అన్న చిరంజీవి ఏమవుతాడు? అన్న కాడా? ఓకే. మరి నాకు తెలీదు. మళ్ళీ దానికి ఆయన అన్నదానికి చిరంజీవి గారు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి నాకు బాగానే జరిగింది, బాలయ్య చిన్నపిల్లోడు, గతంలో బాలయ్య మాటలు ఎవడు పట్టించుకుంటాడు అన్నాడు. మరి అలాగే ఉంటుందేమో చూడండి. అయితే ఇదంతా పక్కన ఉంటే ఇంకో అక్క గొడవ ఒకటి. ఈ అక్క గొడవ నిన్న పెట్టాము, ఇప్పుడు పెట్టాల్సి వస్తుంది. ఈవిడ తమాషా సార్ గొంతు కొద్దిగా ఇమిటేట్ అవుతుంది, ఏమనుకోకుండా. తమాషాలు చేస్తున్నారా అంటారు మేడం గారు. చేయట్లేదు మేడం. సెకండ్ ఆగండి బ్రో, వాటర్ తాగొచ్చి దులపాల్సింది చాలా ఉంది నాకు ఇక్కడ. బాలయ్య బాబు అమ్మాయిలారా, మీరు కాళ్ళకి కూర్చోకుండా కింద కొట్టండి జై బాలయ్యలో. వాటర్ మీరు కూడా తాగుతాం మేడం, తాగిరండి. మిమ్మల్ని కౌంటర్ చేయాలండి, వాటర్ తాగాల్సిందే. ఇంకా మొదలెడదామా? స్టార్ట్ చేద్దామా? కమాన్, టేక్ 150, యాక్షన్. హాట్ కెమెరా, యాక్షన్. కింద ట్రోల్స్ రాస్తున్నారు అదర్ హీరో ఫ్యాన్స్ అంట. అయితే అదర్ హీరో ఫ్యాన్స్ అట్లా ఎట్టుకు రాశారా? ఫ్యాన్ పేరు చెప్పాలి కదా, ఏ హీరో ఫ్యాన్ చెప్పాలి కదా. అదర్ హీరో ఫ్యాన్స్ ఏంట్రా నాయన? ఏంటి ఏంటి బాలయ్య బాబు గారు అభిమాని నేను, హీరో కింద వస్తుంది నేను తెలీదా? తెలుసు. అందుకేగా హైదరాబాద్లోనే 3 కోట్ల టికెట్లు అమ్మారని సింపుల్గా లెక్క చెప్పారు. హైదరాబాద్ మొత్తం జనాభా 1,20,00,000 మందో 1,50,00,000 మందో ఉన్నారు. నువ్వు ఒకసారి 3 కోట్ల టికెట్లు అమ్మేసావు హైదరాబాద్లో. నీకన్నా ఎవరు బాలయ్య బాబు ఫ్యాన్ ఉంటారు చెప్పు? అసలు కలెక్షన్స్ రాకముందు 100 కోట్లు కొట్టాడు, 100 కోట్ల కన్నా నేను 130 కొడితే దిష్టి తగిలిద్దని అని ఏదో చెప్పారు. ఇది వాటర్ తాగిన దగ్గర నుంచి గొంతు కొద్దిగా డిస్టర్బ్ అవుతుంది, ఏమనుకోకండి. ఓకే, నువ్వు చెప్పాలా? లేదు వెళ్ళి నీ సంక్రాంతి ముగ్గులు ఆడుకో. మేము అసలు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదండి. సంక్రాంతి ముగ్గులు, గొబ్బెమ్మలు అన్నీ ఆడతాం. ఎందుకంటే హారతి ఇలా మనుషులతో తీస్తాం కదా మేము. హారతి ఇలా మనుషులతో తీసి అలా కొట్టేస్తాం. అప్పుడు సంక్రాంతి ముగ్గులు ఏంటి, గొబ్బెమ్మలు ఏంటి, ఏమైనా ఆడుకోవచ్చు. ఓకే. ఏంటిది బాలకృష్ణ గారి యాక్షన్ ఏంటది? అసలు ఆయన యాక్షన్ దేంతో చేశారు తెలుసా నిన్న? దేంతో చేశారు మేడం? ఒక్క దెబ్బకి మతిపోగొట్టకండి మీరు. యాక్షన్ దేంతో చేశారు చెప్పండి మీరు. మీకు తెలుసా? మీకు పర్సనల్గా ఏం తెలుసా? యాక్షన్ దేంతో చేశారు మేడం బాలయ్య బాబు గారు? బాలయ్య బాబు గారు యాక్షన్ గురించి మాట్లాడడానికి ఎవరికి హక్కు లేదు. కళ్ళతో. కళ్ళతో. సినిమా చూసిన వాళ్ళందరూ ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ మెచ్చుకోవాల్సింది ఏంటంటే ఎలా చేసావా బాలయ్య యాక్షన్ నువ్వు అని. అదే కదా ఎవరికి అర్థం కావట్లేదు. ఎలా చేసావా ఈ సినిమా బాలయ్య అంటున్నారు. మనిషిని తీసి తీయటమేందయ్యా బాలయ్య అంటున్నారు. ఫ్యాన్ వస్తుంటే త్రిశూలం పెట్టి ఆపేస్తావు బాలయ్య. మళ్ళీ ఇందుట్లో ఇంకో అడ్రస్ ఫ్యాన్ వచ్చింది అనగానే జగన్మోహన్ రెడ్డి గారి సింబల్ వచ్చింది ఫ్యాన్ అంటున్నారు. ఆ ఫ్యాన్ శత్రువులు నరుక్కుంటూ వెళ్తుంటే అబ్బాబ్బాబ్బా ఆ సీన్ అద్భుతంగా ఉంది, ఫ్యాన్ అలా శత్రువులు నరికేస్తుంది అంటున్నారు. చూసుకోవాలి కదా బోయబట్టి. కానీ అక్క ఈ రోల్ లో ఇండియాలో ఎత్తుకంటే కమెంట్స్ రాయండి ప్రతి ఒక్కళ్ళు, ఎవరు చేయగలుగుతారు ఈ రోల్? నాట్ ఓన్లీ ఇండియా, టోటల్ ప్రపంచంలో ఎవడో చేయలేడు ఇటువంటి క్యారెక్టర్. ఎవడో చేయలేడు ఇటువంటి క్యారెక్టర్. అది రాసి పెట్టుకోండి మేడం. ఏ డైరెక్టర్ కూడా ఇలా తీయలేడు. అమ్మా చాలా పెద్ద ఇండియా మొత్తం మీద ఆయన రీప్లేస్మెంట్ యాక్టర్ ఈ సీన్ చేయడానికి, ఈ సినిమా చేయడానికి, జోనర్ చేయడానికి బాలకృష్ణ గారు తప్ప ఎవరైనా ఉన్నారా? లేదు, సమస్య లేదు. కమన్ కెమెరా ముందుకు తీసుకొని జూమ్ చేయి. మా కెమెరామ్యానే జూమ్ చేయట్లేదు నాకు. బాలయ్య కొడితే ట్రైన్లు పోతాయి, ట్రైన్లు వస్తాయి, బస్సులు వస్తాయి, కార్లు పోతాయి, కార్లు వస్తాయి. నా కెమెరామ్యాను అక్కడుండే జూమ్ చేయరా అంటే 10 నిమిషాలు పెట్టింది. అది బాలయ్య బాబు ఇట్లా మీద ఇట్లంటే వెళ్ళిపోతూనే ఉంటాయి. అది ఎవరి వల్ల కాదు, ఎవరు చేయరు కూడా. రజనీకాంతే ఆశ్చర్యపోయాడు. ఇటువంటి క్యారెక్టర్లు చేయాలంటే కేవలం బాలయ్య బాబుకే సాధ్యం, ఆయనకున్న కల్ట్ ఫ్యాన్స్కి సాధ్యం ఈ యాక్సెప్ట్ చేయటం అని. మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం మేడం, ఏం చేయాలి మీరు చెప్పండి. మాకు గత్యంతరం లేదు, ఇంకా నో అదర్ ఆప్షన్.
తొడగొడితే చైర్లు వస్తాయి, తొడగొడితే అన్నీ పోతాయి. మరి మేము తొడగొడితే అట్లీస్ట్ పక్కన కాగితం కూడా లేవట్లా అనే బాలయ్య బాబు గారి రేంజ్ అది. కాదని మేము ఎప్పుడు అనలేదు మేడం. వి ఎంజాయ్డ్ ఇట్. పిచ్చగా నవ్వుకుంటాం థియేటర్లో, తప్పేముంది? గర్వంగా జీ అదే ట్రోల్స్ గర్వంగా చెప్పుకున్నా నేను బాలయ్య బాబు అభిమాని. ఏంటిది? ఏం పక్కన పడేయాలి మేడం? బ్రర్ అన్నారు, అదేదో బ్రహ్మానంద మధ్యలో ఉంటే అంటాడు కదా, అలా ఉంది అది. దయచేసి అదేదో పదం చెప్పండి, చచ్చిపోతున్నాం. పక్కన పడేయండి. ఏం పక్కన పడేయాలి? సినిమా టికెట్ని పక్కన పడేయాలా? చెప్పండి మేడం. మంచి ట్రోల్స్ కింద కూడా వచ్చి మేము కొట్టేది ఏంటో తెలుసా దాంట్లో కమెంట్? జై కొడదాం. జై జై బాలయ్య. జై బాలయ్య, జై అఖండ, జై మెన్షన్ హౌస్. అదే మధ్యలో మెన్షన్ హౌస్ వచ్చింది అనుకోండి. మెన్షన్ హౌస్ మన ఇంటి ద్రావణం. చేద్దాం కొద్దిగా పుచ్చుకుంటే ఇలా అంటే మళ్ళీ ఇవిడ తాగిద్దామనుకుంటారు. నాకైతే తెలియదు, ఎవరెవరో ఏదో చెప్తా ఉంటారు. ఇవిడ తాగిద్దో లేదు నాకు తెలియదు. నా కింద కామెంట్లో మాత్రం మ్యాన్షన్ హౌస్ వేసి వచ్చినట్టుంది మేడం అని చెప్తూ ఉన్నారు. మ్యాన్షన్ హౌస్ వేసిందో వేయలేదో నాకైతే తెలియదు బాస్. డోంట్ ఆస్క్ మీ. వాట్కా తాగుతుందని గతంలో అనేవారు. మా ఆడికోసారి గ్లాసులో వాటర్ తాగి వచ్చేది, కానీ వాట్కాని రాంగ్ ప్రాపగండా చేశారు. మేడం మీరు తాగుతారు లేదు నాకు తెలియదు, దానికి ఇప్పుడు నేను మాట్లాడేదానికి ఎటువంటి సంబంధం లేదు. కింద కామెంట్స్ చూసి చెప్తూ ఉన్నా. కింద కామెంట్స్ గురించి కానీ మీరు కూడా మాట్లాడుతున్నారు, కానీ లాస్ట్లో ఈ వీడియోలో ట్విస్ట్ ఉంటుంది, అది మీరు మిస్ కాకుండా చూడండి. ఓకే? నెగటివ్ రివ్యూవర్స్ అంట, స్పూఫ్ మేకర్స్ అంట, మీమర్స్ అంట, ట్రోలర్స్ అంట. ఏయ్ ఎక్కడున్నారా మీరంతా? నెగిటివ్ రివ్యూవర్సా? స్పోపర్సా? ఏమనుకుంటున్నారు మీరు? మేమర్స్ అంట. కంటి చూపుతో బాలయ్య హతం చేస్తాడు, నోటి మాటతో అక్క చంపేస్తుంది. జాగ్రత్తగా ఉండండి. వార్నింగ్, అసలు మామూలు వార్నింగ్ కాదు. కొంతమంది బాయ్కాట్లు అంట. ఇంతకంటే మీరు పీకేది ఏం లేదు. ఏం చేస్తాం మేడం? పీకడానికి ఏం లేదు ప్రస్తుతానికి. అక్కడ టికెట్ కొన్న తర్వాత 500, 600, 400 పెట్టి లోపలికి వెళ్ళిన తర్వాత పీకడానికి ఏం లేదు. ఎవడికడు చూస్తూ ఉన్నాడు చచ్చినట్టు. గంట, 2 గంటలు, 3 గంటలు కూర్చొని వాళ్ళు పీకిన మా బొచ్చుని ఇలా లేచి ఉంటుంది. కరెంట్ షాక్ కొట్టిన కోడ్లా బయటకు వస్తారు. పీకడానికి ఏం లేదు. సరే ఏం చేద్దాం? సినిమాలు, కొన్ని సినిమాలు అలా ఉంటాయి మేడం. మన బాలయ్యది అలా కాదులేండి. అఖండ 2 అనకపోతే 2 అన్న 2 అల్లా మళ్ళీ గుర్తుపెట్టుకుని మళ్ళీ మధ్య కాంట్రవర్సీ అయిపోతుంది. ఎందుకంటే ఈ తాండవం ఇప్పుడే ఆగబోట్లేదు. ఉప్పుడేనా? ఉప్పు డేనా? సాల్ట్ డే? ఓహో ఇప్పుడేనా? ఓ అమ్మ మేడం. ఓకే, మీరు వెస్ట్ గోదావరి కదా, అలాగే ఉంటుంది. ఉప్పుడే ఆగదు. ప్రభాస్ గారు కూడా అలాగే అంటారు, ఉప్పుడే ఆగదు. సరే కానివ్వండి. ఈ తాండవం రెచ్చిపోతానే ఉంటుంది ప్రతిరోజుకి. బాలయ్య బాబు రెచ్చిపోవడం నాకు సరిగా అలవాటే, కానీ గత కొన్ని సంవత్సరాల నుంచి మీరు రెచ్చిపోతున్నారు చూడండి మేడం. ఫర్ ద ఫస్ట్ టైం నేను చూస్తున్నా ఆ రెచ్చిపోవడాలు. చేతులు ఉన్నాయి కదా, ఫింగర్స్ ఉన్నాయి కదా, టైప్ చేయండి. హైదరాబాద్ మొత్తంలో 3 కోట్ల టికెట్లు అమ్మారు. 3 కోట్ల హైదరాబాద్లో 3 కోట్ల టికెట్లు అమ్మితేనే దగ్గర 1800 కోట్ల పైన అవుతుంది. ఈ వరల్డ్ వైడ్ కలెక్షన్ చూస్తే 1,80,000 నేను చెప్పింది కరెక్టే బాసు. అది వరల్డ్ వైడ్ 10 రోజుల కలెక్షన్స్ బాలయ్య బాబు 1,80,000 కోట్లు. లాస్ట్లో పంచి ఉంటుంది చూడండి, పిచ్చెక్కిపోతాం మనం. జనాలు పిచ్చోళ్ళే వస్తారు సినిమా బయటకి. కరెక్ట్. ఇది మాత్రం కరెక్ట్ చెప్పారు మీరు. ఏ మాటగా మాట. మీలో ఉన్న క్లారిటీ వీడియో మొత్తం ఒక ఎత్తైతే లాస్ట్లో జనాలు పిచ్చోళ్ళు అయిపోయి వస్తున్నారని చెప్పారు చూడు, అది మాత్రం కరెక్ట్. అసలు ఆ బాలయ్య బాబు విలయ తాండవం చూసి ఏం చేయాలో అర్థం కాక, ఎలా దాన్ని యాక్సెప్ట్ చేయాలో తెలియక పిచ్చోళ్ళు ఎక్కిపోయి పిచ్చోళ్ళే వస్తున్నాడు. మామూలు పిచ్చోళ్ళు కాదు మేడం. మెంటల్ మన ఎర్రగడ్డ ఫుల్ అయిపోయేలా ఉంది ఈ ఫ్యూచర్లో. ఈ సినిమా 100 రోజులకల్లా ఎర్రగడ్డ 100 రోజులు ఆడుతుంది. నువ్వు ఎలా చెప్తావని మళ్ళీ అడగండి. మేడం గారు చెప్తున్నారు కదా కలెక్షన్స్. ఫస్ట్ డేనే 194 crores అంట. ఇది హైదరాబాద్ ఒక్కటే, మనం మొత్తం అనుకోకండి. మళ్ళీ 3 కోట్ల టికెట్లు అమ్మితే 1800 కోట్ల పైన అయినాయి. మరి అదేంటో మరి నాకు అర్థం కాలేదు, దాని గురించి నన్ను అడగండి. సో మొత్తానికి లాస్ట్ పంచి అక్కది అదిరిపోయింది. అక్క ప్రతిరోజుకి జనాలు పిచ్చోళ్ళే వస్తారు సినిమా బయటకి. చెప్పండి, పిచ్చోళ్ళు
ఇది కరెక్ట్. అర్థమైంది కదా. సో మీరంతా బాలయ్య బాబు సినిమా చూడండి. మన సనాతన సాంప్రదాయాన్ని, మన సనాతన హైందవ సాంప్రదాయాన్ని ఎంత గొప్పగా చూపించారు బోయపాటి గారు. हमने पहले बोल दिया, हमें काशन किया. इसके बारे में इसमें ऑलरेडी हमने एक सॉरी बाबू ऑलरेडी हमने बोल दिया, ऑलरेडी काशन किया. కాషన్ ఇచ్చినా కూడా మనం వెళ్ళామంటే మన రిస్క్, మన ఇష్టం. పిచ్చోలు అయిపోతున్నారంట. ఆ పిచ్చి మీకు కూడా ఎక్కాలని, ఆ సినిమా చూసి మీరంతా కూడా పిచ్చోలు అయిపోవాలని మనసారి కోరుకుంటూ, మేడం గారిని చూస్తే నాకు వెనక్కి చూస్తే కొద్దిగా గుండె కొట్టుకుంటూ ఉంటుంది. సో ముందు నుంచే మాట్లాడుతున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కింద కామెంట్స్ ఏమైనా ఉంటే మేడం గారి గురించి మాత్రం ఏం పెట్టకండి, దయచేసి మేడం గురించి ఏం పెట్టకండి. ఆవిడ బాలయ్య బాబు అభిమాని గారు కాబట్టి ఆవిడ అలాగే ఉంటారు. సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ మాత్రం ఉండాలి. 3 కోట్ల టికెట్లు ఓన్లీ హైదరాబాద్లో అమ్మారు మేడం గారు, నోటితో ఇలా అమ్మేశారు. సో అటువంటి మేడం గారిని మనం గౌరవించాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై అఖండ 2, జై అఖండ యూనివర్స్. రాబోయేది అఖండ యూనివర్స్ అంట. మన భరద్వాజ్ గారు కూడా చెప్పారు. అఖండ యూనివర్స్లో ఇక్కడ మనుషులతో దిష్టి తీశారు, అక్కడ సింహాల్ని పుల్లిని నెట్టి పట్టుకుని ఇలా తిత్తారంటే దిష్టి. మరి ఆయన చెప్పారు. సో చూద్దాం ఏమైద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.